హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. సో నేనైతే ఇప్పుడు రవ్వ లడ్డు చేస్తున్నాను అనమాట. సో దీనికోసం కాజు, పిస్తా అలాగే బాదం వచ్చేసి నేను ఫ్రై చేసి పెట్టుకున్నా. సేమ్ అదే దాంట్లో రవ్వ అలాగే ఎండు కొబ్బరి అనమాట. సో అదంతా కూడా కలిపి ఫ్రై చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫ్రై చేసుకున్న నట్స్ అలాగే షుగర్ పౌడర్, ఇలాచీ పౌడర్, మిల్క్ ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట. సో కలిపేసుకొని ముద్దలు ముద్దలు కట్టేసుకుంటున్నా ఇంకా అయితే వీటిని. సో ఒక్కొక్కటిగా అన్నిటినీ కూడా ముద్దలు కట్టేసుకుంటున్నా ఇంకా అయితే. సో ఈ రవ్వ లడ్డు అంటే బావకి చాలా ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి నేను సెకండ్ టైం అనుకుంటా చేయడం. ఈ 2 టైమ్స్ కూడా నేను బావ కోసమే చేశాను. సో తనకి చాలా ఇష్టం రవ్వ లడ్డు అని అంటే. సో అందుకని చేశాను అనమాట మెయిన్. అండ్ ఒక చిన్న లడ్డు అయితే వచ్చిందనమాట. సో అంతటికి అన్నీ చేసిన తర్వాత చాలా బుజ్జిది. సో అదంతా కూడా నేను వీటన్నిటికీ దిష్టి తీసి డస్ట్బిన్లో వేసేసాను అనమాట. సో లడ్డు అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. సో వీటిలో ఏంటంటే నా దగ్గర కిస్మిస్ లేదనమాట. సో అందుకని చెప్పి నేను కిస్మిస్ అయితే వేయలేదు, జస్ట్ ఆ 3 వేసేసి చేశాను అనమాట. చూసారా, లడ్డు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. లోపలంతా కూడా నట్స్ అవన్నీ వెళ్ళేసి చాలా టేస్ట్ కూడా బాగుందన్నమాట. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.